హరే కృష్ణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణాస్ మెసేజ్. భగవద్గీతలోని 15వ శ్లోకం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖువును పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రం అనే తన మహాశంఖమును పూరించాడు. భాష్యము. సర్వేంద్రియాలకు ప్రభు అయిన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో హృషికేశునిగా తెలుపబడినాడు. జీవులందరూ అతని అంశలే కనుక జీవుల ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుకనే సర్వదా వారిని ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు. భగవానుడు సకల జీవుల హృదయాల్లో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు. కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశము చేస్తాడు. ఇక శుద్ధ భక్తుని విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుని దివ్యేంద్రియాలను అతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు. ఆ విధంగా హృషికేశుడనే ప్రత్యేక నామము వాడబడింది. వివిధ కార్యాలను బట్టి భగవంతునికి వివిధ నామాలు ఉంటాయి. ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల అతనికి మధుసూదనుడు అనే పేరు వచ్చింది. గోవులకు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు కనుక అతని పేరు గోవిందుడు అయింది. వసుదేవుని తనయుడై ఆవిర్భవించిన కారణంగా అతని పేరు వాసుదేవుడు అయింది. దేవకీ దేవిని తల్లిగా స్వీకరించిన కారణంగా అతని పేరు దేవకీ నందనుడు అయింది. బృందావనంలో యశోదకు బాల్యలీలను చూపిన కారణంగా అతని పేరు యశోదానందనుడు అయింది. తన స్నేహితుడైన అర్జునునికి రథసారథిగా పనిచేసిన కారణంగా అతని పేరు పార్థసారథి అయింది. అదేవిధంగా కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి నిర్దేశము ఇచ్చిన కారణంగా అతని పేరు హృషికేశుడు అయింది. వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దానిని సంపాదించడంలో తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడు ధనుంజయునిగా తెలుపబడినాడు. అదేవిధంగా విపరీతంగా తినడంతో సమానంగా హిడింబాసురుణ్ణి వధించడం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు వృకోదరునిగా తెలియబడ్డాడు. కనుక భగవంతునితో మొదలుకొని పాండవ పక్షంలో ఉన్న యోధులందరూ పూరించినట్టి ప్రత్యేకమైన శంఖాలు యుద్ధవీరులకు ఉత్సాహము కలిగించాయి. ప్రతిపక్షంలో అట్టి ఘనతలు గాని, పరమ నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని, లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. అంటే వారు యుద్ధంలో ఓడిపోవడం ముందే నిర్ణయించబడింది. ఈ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది.